స్కిల్స్ ఇంపార్ట్ చేసే విషయంలో అండ్ స్పెషల్లీ జాబ్ రావడానికి వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ అప్ స్కిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం జనరల్‌గా స్టూడెంట్స్‌ని చూస్తుంటే వాళ్ళ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గ్రాడ్యుయేషన్ చేసుకొని కంప్లీట్ చేసుకొని బయటికొచ్చేస్తుంటారు. హ్మ్. బట్ మార్కెట్ రిక్వైర్మెంట్ ఏమైపోతుందంటే, సో గ్రాడ్యుయేషన్‌లో వాళ్ళు చేసిన సబ్జెక్ట్‌కి అండ్ కంపెనీలో ఉన్న రిక్వైర్మెంట్‌కి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ స్టూడెంట్‌కి జాబ్ రాకపోవడానికి. ఓకే. పేరెంట్స్ ఏం ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటారంటే మా కొడుకు బీటెక్ చేసేసాడు, నేను సీఎస్‌సి చేపిచ్చేసాను, వాడికి జాబ్ వచ్చేస్తది. ఈ 4 ఏళ్ళు కష్టపడితే చాలు, మనము వాడికి కాలేజ్ ఫీజు కడితే సరిపోతది అనే ఎక్స్‌పెక్టేషన్‌లో పేరెంట్ ఉంటున్నాడు. బట్ మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతిరోజు కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది మార్కెట్‌లో. సో దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఆ స్కిల్స్ నేర్చుకున్న క్యాండిడేట్‌కే జాబ్ వస్తుంది. రైట్. సో ఇక్కడ మేమేం చేస్తున్నాం అనంటే ఎప్పటికప్పుడు మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అనలైజ్ చేసుకొని, సో దానికి తగ్గట్టుగా మేము మా కరికులంని మోడిఫై చేసుకుంటూ ఉంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, సో ఆ కరికులం మోడిఫికేషన్ అనేది పక్కన పెట్టేస్తే డెలివరీ స్టాండ్ పాయింట్లో కూడా మనం మోడిఫై చేసుకున్న కరికులంని స్టూడెంట్కి అర్థమయ్యేలాగా డెలివర్ చేయాలి. రైట్. సో ఆ డెలివరీ స్టాండ్ పాయింట్లో కూడా మేము రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ని తీసుకొస్తున్నాము. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అని 1-on-1 మెంటరింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అంటే వాళ్ళు బీటెక్లో ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఒక 6-7 నెలలు వాళ్ళ లైఫ్లో థింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి మాతో కోర్స్లో జాయిన్ అయితే 100%గా వాళ్ళకి సబ్జెక్ట్ ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం.